నమస్తే, నేను మీ ప్రశాంత్. వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్పై మరి కోర్టులో ఏం జరిగింది, మరి ఏం జరుగుతుంది, దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవరలత గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే మేడం, వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యాక అతనైతే పిటిషన్ దాఖలు చేసినట్లు మనకైతే తెలిసిందే. సో ఇంతకీ అసలు దేని గురించి అతను పిటిషన్ చేశారు, కోర్టులో కూడా ఏమన్నారు? వల్లభనేని వంశీ బెయిల్ కోసం అప్లై చేసుకోవటం కానివ్వండి, అంటే ఆ బెయిల్ దేనికంటే ఎస్సీ ఎస్టీ కేసు సత్యవర్ధన్ పెట్టిన కేసు, దానికోసం బెయిల్కి అప్లై చేస్తే అది రిజెక్ట్ అవటం కానివ్వండి, బెయిల్ దొరకపోవటం జరిగింది. సరే, కిడ్నాప్ కేసు ఒకటి ఉంది కాబట్టి దానికి కూడా వాళ్ళు అడగటం జరుగుతుంది. సరే, దానికి కౌంటర్ ఫైల్ పోలీసులు చేయాల్సింది ఉంది. దానికి 3 రోజులు వ్యవధి అడిగారు. సరే, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటే ఆయనకి ఏంటంటే వాళ్ళ న్యాయవాది అనటం ఏంటంటే ఊరికే లాంగ్ ప్రాసెస్, టైం టేకింగ్ అని చెప్పి ఏదో ఒకటి మాట్లాడుతున్నారు. ఇక్కడ 10 రోజులు ఏమైనా అయిందా? 2-3 రోజులే కదా. 2-3 రోజులకి మీరు ఇంత లాంగ్ ప్రాసెస్ అని ఇట్లాంటివి మాట్లాడుతున్నారే. నారా చంద్రబాబు నాయుడు గారి విషయంలో మీరు ఏం చేశారు? ఆయన విషయంలో మీరు ఎట్లా బిహేవ్ చేశారు? అట్లా కూడా మీకు ఇక్కడ లేదు కదా. మీకు అన్ని వసతులు ఉంటున్నాయి, ఆయనకి ఇలా కావాలంటే అలా ఉంటున్నాడు, ఇన్ని రకాల సౌకర్యాలు కూడా ఆయనకు అన్నీ కల్పిస్తున్నారు. ఈ రోజున ఆయన వాళ్ళ వైఫ్ కానీ వాళ్ళందరూ వచ్చి కూడా మంచం కావాలి, ఇలాంటివి ఆయనకి ఏమేమి కావాలనేది అన్నీ వాళ్ళు అడగటం కూడా, ఇవన్నీ ఇంత ఫ్రీగా అంటే గవర్నమెంట్ ఇవ్వలేదనేటి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడ అన్నది ఏంటి, చంద్రబాబు నాయుడు గారు ఆయనకు ఫెసిలిటీస్ కల్పించలేదనే రకంగా మాట్లాడుతున్నారు. అవును, అంటే వంశీని మళ్ళీ టార్గెట్ చేశారు, వంశీ మీద ఇంత ఎందుకు టార్గెట్ చేస్తున్నారని చెప్పేసి కూడా నిన్న పరామర్శించడానికి వచ్చినప్పుడు కూడా కొంచెం మాట్లాడడం జరిగింది. అదే అక్కడ ఏదో ఇప్పుడు ఒక్కోసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు అయ్యి ఆయన అరెస్ట్ అయ్యి కోర్టులో సబ్మిట్ చేసి మళ్ళీ జైలుకి రిమాండ్లో పంపించిన వ్యక్తికి ఎవరు పర్మిషన్స్ ఇస్తారు? కోర్టు పర్మిషన్ ఇవ్వాలి, స్టేట్ గవర్నమెంట్ కాదు. సో దాన్ని కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోవట్లేదు, ఆయనకు మంచం ఇవ్వలేదని ఇట్లాంటివన్నీ కూడా మాట్లాడారు. సరే, అవన్నీ మాట్లాడిన తర్వాత ఇప్పుడు భోజన వసతి కూడా ఆయనకి ఇంటి దగ్గర నుంచే రావాలి అని మాట్లాడుతున్నారు. సరే, భోజన వసతి ఇవన్నీ అనేది అది కూడా కోర్టు పరిగణలోకి వెళ్తుంది, కోర్టు దృష్టిలో ఉండేది. సో కోర్టులో నుంచి వాళ్ళకి పర్మిషన్ రావాలి. సరే, కోర్టులో నుంచి వాళ్ళకి పర్మిషన్ వచ్చినా కూడా ప్రతిసారి వాళ్ళు మాట్లాడేది ఏంటంటే ఆయనకి సేఫ్ లేదు, సెక్యూరిటీ లేదు అని మాట్లాడుతున్నారు. సో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది ఎవరు? అలా పంకజశ్రీ గారు కూడా అదే అంటున్నారు, ఆయనకి లోపల జైల్లో ఉంటే ప్రాణహాని ఉంటుంది, బయట ఉంటే ఆయనకి బాగుంటుంది అన్నట్టు చెప్పారు. అదే మాట జగన్మోహన్ రెడ్డి అన్నారు, అదే మాట పొన్నోల సుధాకర్ అన్నారు. వీళ్ళందరూ ఎందుకు ఇట్లాగే మాట్లాడుతున్నారు? ఎందుకు ఆయనకి థ్రెట్ ఎందుకు ఉంటుంది చెప్పండి? థ్రెట్ ఎందుకు ఉంటుంది? జైలుకి వెళ్తే థ్రెట్ ఉంటుందా? అక్కడ కూడా ఆయనకి బాగా సెక్యూర్గా ఉన్నారు లోపల. సో వీళ్ళు థ్రెట్ ఉంటుంది అని చెప్పి మాట్లాడటం కానివ్వండి, థ్రెట్ ఎవరి మూలాన ఉంటుంది? మీరు ఎవరి కోసం అయితే మాట్లాడారో, ఎవరిని వెనకేసుకొని వచ్చారో వాళ్ళ మూలాన వీళ్ళకి థ్రెట్ ఉంటుంది. ఎందుకంటే రేపు అప్రూవల్గా మారిపోయి ఏదైనా విషయాలు చెప్తారేమో వాళ్ళకి భయపడాలి. కానీ మీరు లోపల ఏమైనా జరిగినా ఏదైనా ప్రాబ్లం అయినా అది ఎవరికి వస్తుంది? కూటమి ప్రభుత్వానికి వస్తుంది. అది ఎవరు కూడా అట్లాంటి సాహసం ఏ గవర్నమెంట్ కూడా ఎప్పుడు కూడా చేయదు. అట్లాంటివి ఏదైనా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మనం చూసాం కూడా గతంలో, అంటే పరిటాల రవి గారు చనిపోయినప్పుడు కూడా చూస్తే ఆయన ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలకు వచ్చారో అప్పటి నుంచి డిఫరెంట్ ఇదైపోయింది, హత్య రాజకీయాలు కూడా ఎక్కువైపోయాయి. ఫ్యాక్షన్ అనేది కొంచెం తగ్గింది అని మళ్ళీ పెరిగింది. సో మనం పరిటాల రవి గారు చనిపోయినప్పుడు కూడా చూసాం, ఏదైతే మొద్దు సీను చంపడం కానివ్వండి, ఆయన చంపిన వాళ్ళు ఓంప్రకాష్ గారిని ఇంకొకరు చంపటం, దాని తర్వాత మద్దిల చిరు సూరి గారిని చంపటం, ఇవంతా ఒక కంటిన్యూ ప్రాసెస్ లాగా అయింది. సో ఎందుకు జరిగింది ఇవన్నీ కూడా అంటే చేయించిన వాళ్ళు ఎవరు అని బయట వస్తుందని జరిగాయి. ఇవన్నీ జరగటానికి రీజనే అది. సరే, అదేలాగా మనం బాబాయ్ హత్య, వివేకానంద రెడ్డి గారి హత్యలో కూడా చూస్తే అది కూడా అదేలాగానే కదా, ప్రాసెస్ లాగానే ఉంటుంది. అక్కడ ఆ టైంలో చూసిన వాళ్లే కానివ్వండి, దానికి డ్రెస్సింగ్ చేసిన వాళ్లే కానివ్వండి, ఇలా వాళ్ళు కూడా డ్రైవర్ కానివ్వండి, ఇలా వీళ్ళందరూ కూడా చనిపోయారు కదా. దేనికోసం చనిపోయారు ఏంటి అని ఏది కూడా తెలియట్లేదు. ఎవరికైనా థ్రెట్ ఉంది అని అనుకుంటే ఎవరి కోసం అయితే వీళ్ళు పనిచేశారో
అది వాళ్ళకే ఉంటుంది థ్రెట్. ఇంకొకటి అంటే ఇక్కడ మనకి వంశీ గారు అరెస్ట్ అయ్యాక కూడా వైసీపీ పార్టీలో చాలా మంది భయపడుతూ ఉన్నారు. ఏంటంటే ఇక్కడ మా గురించి కూడా ఏమైనా చెప్తాడేమో జైల్లో, అదేవిధంగా అతన్ని అరెస్ట్ చేసినట్టు మమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారేమో అన్నట్లు ఇలా కొంచెం భయపడినట్లయితే మనకు కనిపిస్తుంది. ఇప్పుడు అదే నేను చెప్పేది. ఇక్కడ ఏంటంటే వాళ్ళకందరికీ లోపలున్న వంశీ గారు ఏదైనా మా గురించి చెప్తారు, మమ్మల్ని మాట్లాడతాడు అనే ఒక భయంతోనే వాళ్ళందరూ థ్రెట్ అని మాట్లాడుతున్నారు. ఆయన్ని ఆ లోపల ఉన్నాడు కాబట్టి ఆయనకి సేఫ్. బయట రేపొద్దున బెయిల్ మీద వచ్చినా వాళ్ళతోనే ప్రాబ్లం. ఎందుకంటే రేపొద్దున కోర్టులో ఈయన ఏం చెప్తాడో, ఎక్కడ అప్రూవల్గా మారిపోతాడో, కోర్టులో జడ్జి గారి ముందు నిజం చెప్పేశారంటే రేపొద్దున వీళ్ళందరూ మళ్ళా వీళ్ళని అరెస్ట్ చేస్తారు. ఈ భయం వాళ్ళకు ఉంటుంది. పంకజశ్రీ గారు ఇక్కడ ఒక్కటే ఆవిడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఒకటే ఆవిడ ఆలోచించాల్సింది, వాళ్ళ ఆయన సేఫ్గా ఉండాలి అని అనుకుంటే ఆయనకి బయట వస్తేనే థ్రెట్. సో ఎవరి కోసం అయితే నమ్మి చేశారో వాళ్ళ మూలనే ఆయనకి థ్రెట్ వస్తుంది. అంతేగాని మామూలుగా అయితే ఏదో కూటమి ప్రభుత్వం మూలాన వస్తుందా అనేది అసంభవం. వాళ్ళు అసలు నేచర్ కూడా కాదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేచర్ కూడా కాదు ఈ హత్య రాజకీయాలు ప్రోత్సహించడానికి. ఇది ఎవరు ఇది జరుగుతుందనేది ప్రజలందరికీ తెలుసు. ఎవరు వీటిని ప్రోత్సహిస్తారనేది ప్రజలందరికీ కూడా తెలుసు కదా. సో రేపు పొద్దున మీరు భోజనం ఇంటి దగ్గర నుంచి పంపించాలనుకుంటున్నారు. భోజనం సరాసరి ఒక్కరే పట్టుకొని వెళ్ళి ఆయనకి ఏమి ఇవ్వరు కదా. చాలా చోట్ల మారుతా వస్తుంది. ఆ భోజనం క్యారియర్ ఆయన దగ్గరికి వెళ్ళేటప్పటికి కనీసం 4-5 చేతులు మారుతుంది. ఆ మారేటప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందని ఆలోచించాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం లేదు. ఆయనకేం అవసరం ఉంటుంది? ఆయనకు అవసరం లేదు. పొన్నుల సుధాకర్ రెడ్డికి అవసరం ఏముంటుంది? ఆయనకేం అవసరం లేదు. ఊరికే ప్రెస్ మీట్ ముందు వచ్చి కూర్చొని మాట్లాడి వెళ్తారు. ఇక్కడ ఎవరికి ఆ కేర్ తీసుకోవాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది? పంకజశ్రీ గారికి ఉంటుంది. సో ఆవిడ ఓన్లీ నువ్వు ఈరోజు ఒక ఫుడ్ గురించి ఆలోచిస్తున్నా కానీ నువ్వు ఆలోచించే విధానం కరెక్ట్ అయితే అతనికి ఎవరి మూలైనా థ్రెట్ ఉంటుంది అని అనుకుంటే అది మీకు బాగా తెలుసు. ఈరోజు మేము అందరం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అలాంటప్పుడు మీరు ఎలా భోజనాలకో ఇట్లాంటి వాటికి కాదు కదా, ఆయన అక్కడే సేఫ్గా ఉంటాడు అని మీరు ఆలోచించుకుంటే మంచిది. వంశీ అరెస్ట్ అయ్యాక తన ఆరోగ్య పరిస్థితి బాగాలేదు అంటే, నా ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, నాకు వెన్నుపూసలో కొంచెము నొప్పి ఉంది, నాకు కాళ్ళ నొప్పులు ఉన్నాయి, కీళ్ళ నొప్పులు ఉన్నాయి అని చెప్పేసి ఇలా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు కూడా ప్రస్తుతానికైతే తనకి కొంచెం ట్రీట్మెంట్ జరుగుతున్నట్టు వినిపిస్తుంది. సో ఇప్పుడు ప్రజెంట్ తన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, ఒక బీపీ లాంటివో, షుగర్ లాంటివో, కిడ్నీ ప్రాబ్లమా, లివర్ ప్రాబ్లమా, హార్ట్ ప్రాబ్లమ్, ఈ ప్రాబ్లమ్స్కి ఎక్కువ ఆన్ ద స్పాట్ ఏమైనా అవుతుందేమో, హార్ట్ ప్రాబ్లంకి వస్తే ఏమైనా అవుతుంది, షుగర్ పెరిగిపోతే ఏదైనా ప్రాబ్లం అవుతుంది, ఇట్లాంటి వాటికి ఇమీడియట్గా ఉంటుంది. సో వెన్నుముక అనే దానికి ప్రాణాలు పోయే ఇది కాదు. మోకాళ్ళ నొప్పులకి ప్రాణాలు పోవు, కాళ్ళ నొప్పులకి ప్రాణాలు పోవు. ఇవి నార్మల్ అందరికీ ఉండే ప్రాబ్లమే. జనరల్గా ఒక 50 ఏజ్కి వచ్చిన తర్వాత అది అందరికీ ఉంటూనే ఉంటుంది ఆ ప్రాబ్లం. అదేది పెద్ద ప్రాబ్లం కూడా కాదు. దాన్ని ఏదో పెద్ద ప్రాబ్లం అని, నిద్రలేమితనం అనేది, నిద్ర లేదని చెప్పేసి దాని గురించి ఇవన్నీ అనేది సహజంగా వేరే ప్లేస్ మారినప్పుడు నిద్ర పట్టకపోవచ్చు. సో దానికి ఒక ట్రీట్మెంట్ ఉండదు. ఒకవేళ నిద్ర మాత్రలు ఇద్దామనే దానికి అసలు అది జైళ్ళల్లో అలాంటి ప్లేసుల్లో ఇవ్వడానికి కూడా అది సరైన ప్లేస్ కూడా కాదు. ఎందుకంటే అది సూసైడ్ చేసుకునేదానికి అవకాశాలు ఉంటాయి అలాంటి నిద్ర మాత్రలు వాళ్ళ దగ్గర ఇచ్చి పెట్టినా కూడా. సో దాని మూలన అది అవసరం లేదు. ఎట్లాగో పెయిన్ కిల్లర్స్ ఉంటాయి కదా. బ్యాక్ పెయిన్ అంటే పెయిన్ కిల్లర్స్లు ఉంటాయి, మాత్రలు ఇస్తారు, దానికి సంబంధించిన మాత్రలు ఉంటాయి కదా. సో దాని మూలన అదేదో పెద్ద ప్రాణాంతకమైన ఇది అన్న వ్యాధులు అన్నట్టు ఏం కాదు. సో ఇవన్నీ ఏంటంటే ఏదో ఒకటి బ్లేమ్ చేయాలి ఈ కుటుంబ ప్రభుత్వం అంటే. వాళ్ళు నేను అదే ఒకటే చెప్పేది, చేసిన తప్పులు చాలా చేశారు వంశీ గారు ఇక్కడ. ఎందుకు? వాళ్ళ మాటలు విని అన్ని రకాల ప్రాబ్లమ్స్ చేశారు. సో వాళ్ళే మీకు థ్రెట్గా ఉంటారు ఇక్కడ. అంతేగాని మీరు వాళ్ళు చెప్పినట్టు ఇప్పటికి కూడా మాట్లాడారంటే నష్టపోయేది మీరే. ఒకటే ఆలోచించుకోండి. చేసిన తప్పులు చేశారు కాబట్టి దానికి ఏదైతే లీగల్గా అంటే రేపు కోర్టులు ఏ నిర్ణయం తీసుకుంటే అది ఫాలో అవ్వాలి. అంతేగాని మళ్ళా తప్పుల మీద తప్పులు చేసుకుంటా పోయి మాట్లాడిన దానికన్నా ఇంకా ఎక్కువ మాట్లాడి ఇది చేసుకుంటే మీరు ఎవరినైతే నమ్ముతున్నారో వాళ్ళ మీదే మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. అది కొంచెం మీరే చూసుకొని చేసుకోవాలి అంతే. థ్యాంక్ యూ మేడం. నమస్తే.